హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Teluguabbai Remo యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న వీడియో, అది పెద్దగా ఉండదు. సో ఈ వీడియోలో ఏంటి అంటే, సో మనం ఫొటోస్ ఉంటాయి కదా, సో మన ఫొటోస్ ఏదైనా పర్లేదు, ఈజీగా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, ఎలా తీయాలని చెప్పి నేను చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ కోసం అయితే ఒక మంచి అప్లికేషన్ ఉంటుంది. సో మన ప్లే స్టోర్లో పోయి ఫోటో ఏరేస్ అని చెప్పి కొడితే చాలు, మనకు మంచి ఒక అప్లికేషన్ అయితే దొరుకుతుంది. సో అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫోటో బ్యాక్గ్రౌండ్ మనకు స్పాట్లో అయితే తీసేస్తుంది. సో మనము చాలామంది గూగుల్లోకి వెళ్ళి తీసుకుంటారు, కానీ గూగుల్లో అయితే నాకు నచ్చలేదు. సో నేను చేశాను నేను కూడా గూగుల్లో. సో నాకు అంత పర్ఫెక్ట్ అయితే కొట్టలేదు. సో ఈ యాప్లో ఏంటంటే, ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు యాప్ చూపిస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి తలకాయ మీద, మన తలకాయ మీద ఒకటి పెట్టాను చూడు యాప్. సో ఇదేమంటే బ్యాక్గ్రౌండ్ ఏరస్ దీని నేము. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి అయితే మనకు ఇష్టం వచ్చిన టైపింగ్లో అయితే చాలా మంచి మూవ్ ఉంటుంది. దీంట్లో మంచి కూడా సెట్టింగ్స్ కానీ ఆపరేటింగ్ కానీ చాలా బాగుంది యాప్. సో ఈ పాత యాప్ ఇది ఏమంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ యొక్క యాప్ ఓపెన్ చేసుకొని, సో ఫ్రెండ్స్ మనం ఓపెన్ చేసుకున్నాక దీనికి ఒక ఫోటో యాడ్ ఇచ్చి మనం ఎలా బ్యాక్గ్రౌండ్ తీయాలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఓపెన్ అయినాక ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి లోడ్ ఏ ఫోటో ఉంది కదా, లోడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇస్తే మన మొబైల్లో మన ఫోటోస్ ఉన్నామనుకో, సో ఆ ఫొటోస్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా ఫోటో అయితే చూపిస్తుంది. సో నాకు ఏదన్నా మీ ఫోటో ఒకటైతే తీసుకుందాం. ఓకే, సో నేనైతే ఏదన్నా ఒకటైతే తీసుకుంటాను. సో ఎక్కడ ఉన్నాయి మన ఫొటోస్? ఓకే, సో ఓకే, హీరో ఫోటో అయినా పర్లేదు, ఎవరి ఫోటో అయినా పర్లేదు. సో చాలా అంటే చాలా సింపుల్గా ఓకే నేను చూపిస్తాను. సో ఇక్కడైతే అయితే ప్రభాస్ మీద అయితే పెట్టాను నేను. సో ఎందుకంటే నా మొబైల్లో ఫొటోస్ అయితే లేవు. సో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ కర్పింగ్ అంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కర్ప్ అని ఉంది. సో ఈ ఫోటో మనం ఇట్లా లెంత్ తగ్గించుకోండి, ఇలా లెంత్ తగ్గించుకోవచ్చు. సో ఇలా తగ్గించేయండి. సో తగ్గించేసి పైన మనకు డన్ ఉంది కదా, సో డన్ బటన్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా యాడ్ అయిపోతుంది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత, సో దీంట్లో మీరు చేయాల్సింది అంటే కింద ఉండొచ్చు ఈ కింద. సో ఈ కత్తెర ఆప్షన్ మనకు అనవసరం, దీంతో పని లేదు మనకి. సో ఇక్కడ మన స్టార్ గుర్తు, ఇక్కడ మ్యాజిక్, ఇక్కడ ఆటో, ఇక్కడ మ్యాజిక్, ఇక్కడేమో మనిమల్, ఇక్కడేమో రిపేర్, ఇక్కడ జూమ్, ఈ ఫిఫ్త్ ఆప్షన్ చూడండి కింద. నేను నా ఫింగర్ కనబడుతుంది చూడండి, ఈ ఫిఫ్త్ ఆప్షన్తో మనకు వర్క్. సో ఈ కత్తెర అవసరం లేదు మనకి. ఓకే, సో ఈ ఫిఫ్త్ ఆప్షన్లో ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా వచ్చినాక, సో ఇక్కడ మనకు ఆటో ఉంది చూడండి, ఇక్కడ ఆటో. ఓకే, ఆటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చినాక మనకి ఇలా చూపిస్తుంది. చూపించినప్పుడు ఇక్కడ మీ చిన్న ఫింగర్ బాల్ మీద ఫింగర్ పెట్టి ఇలా జరిపి మీరు ఎక్కడైతే మీరు ఆపాలనో అక్కడ స్టాప్ చేసేయండి. సో ఇలా స్టాప్ చేస్తే ఇలా ఎగిరిపోతుంది. చూసారా, ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ రిపేర్ మీ బటన్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ జూమ్ ఉంటుంది. ఓకే, జూమ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సో ఇలా జూమ్ చేసుకోండి. సో మీకు ఏం వెళ్ళిపోయింది, ఇక్కడ ఎంటికలు వెళ్ళిపోయినాయి అంటే ఇక్కడ ఎయిర్ వెళ్ళిపోయింది కదా. సో ఎయిర్, ఓకే, ఇక్కడ ఎయిర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎయిర్ పెయింట్ చేయొచ్చు మనం. సో ఇలా అయితే మనం అంతైతే ఇలా పర్ఫెక్ట్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇలా మనం పోయిన దాన్ని కూడా తెప్పించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. గూగుల్ అలా కాదు, పోయినట్టే ఉంటుంది. సో ఓకే, సో ఇది అక్కడ వదిలేసేయండి. సో తర్వాత వచ్చి ఇక్కడ మ్యాజిక్ ఉంచాలండి, ఇక్కడ మ్యాజిక్. ఓకే, మ్యాజిక్ మీద క్లిక్ చేసుకుంటే సో ఆ ఫోటో పక్కలకి వెళ్ళి మనం ఇలా మెల్లమెల్లగా వెళ్తుండాలి. అంతే, వెళ్తుంటే అదే మెల్లగా అయితే మనకి ఇలా అయితే మనకు స్క్రోల్ చేసుకుంటే వెళ్తుండాలి. ఓకే, ఫోటో సైడ్ పోతే వెళ్తున్నాం మనం, అంతే. ఓకే, అదే మొత్తం మనకు కర్పింగ్ అయితే చేస్తుంటుంది. ఓకే, ఇలా మ్యాజిక్ అనమాట. ఓకే, మళ్ళీ జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని మీకు ఏమైతే పోయిందో అది ఇలా మళ్ళీ రీప్లే చేసుకోండి. ఓకే, రీప్లే చేసుకోండి. సో ఇలా వేసుకుంటే చాలు, చాలా సింపుల్ ఇది. చూడండి, మీకు నేను చేస్తున్నా చూడండి ఇట్లా. సో నేనైతే నా ఫొటోస్ అయితే ఇలాగనే కట్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ మ్యాజిక్ మీద క్లిక్ చేసి ఇలాగ వచ్చేస్తే అయిపోయాయి. సో ఓకే కదా, ఇక్కడ తర్వాత మినిమల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మినిమల్ మీద క్లిక్ ఇచ్చేసి ఇది మొత్తం ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, ఇలా తీసేసుకొని ఇలా సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మీ చేతిలో వర్క్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇలా చేసుకోవచ్చు. సో ఈ ఫోటో కాదు, ఏ ఫోటో అయినా వల్ల చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఈ ఫోటో ఏమంటే కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి నాకు ఎక్కడ ఇది అవుతలేదు. సో ఇదొకటి. సో ఇలా చేసుకున్న తర్వాత సో మనకి ఫోటో ఇక్కడ మనకి ఎయిర్ పోయింది, ఎయిర్ వచ్చేసింది మళ్ళీ. సో తర్వాత వచ్చి ఫ్రెండ్, ఈ ఫోటో మనకి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, సో ఫోటో సేవ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే మామూలు అయితే కట్ చేశాను గజిబిజిగా. సో తర్వాత డన్ బటన్ మీద క్లిక్ ఇచ్చుకోవాలి. సో డన్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి 1 2 3 4 5 అని. సో ఇవన్నీ మనం ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఆల్రెడీ కట్ చేసినతో మనకి అంటే ఏంది, మనకి కరకలు ఉంటుంది కదా, ఏంది కటింగ్ ఉంటుంది కదా, కటింగ్ లేకుండా సాపుగా అంతే గిట్ట నీట్గా సాపుగా అయితే వేస్తుంది అనమాట. సో తర్వాత పైన సేవ్ బటన్ ఉందా, సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేస్తే ఫోటో అయితే మనకు సేవ్ అయిపోతుంది. ఓకే, నేను అయితే సేవ్ చేస్తలేను. ఓకే, సో తర్వాత వచ్చేసి నేను ఆ ఫోటో కాదు, ఇప్పుడు వేరే ఫోటో చూపిస్తాను మీకు. సో ఈ ఫోటో అయితే కొంచెం మంచి లేదు మనకి, ఏమంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఉంది, అక్కడ షర్టు ఎయిర్ మొత్తం బ్లాక్ ఉంది కాబట్టి మొత్తం కట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే ఇంకో ఫోటో చూపిస్తాను. సో బట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఒక లయన్ ఫోటో అయితే క్లిక్ ఇచ్చాను.
సో ఈ లైన్ ఫోటో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన డన్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటో ఉందా, సో ఆటో మీద క్లిక్ చేయండి. ఆటో ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు ఇక్కడ ఆటో ఉందా, ఆటో మీద క్లిక్ ఇచ్చేసి సో బ్యాక్గ్రౌండ్ మీకు ఏంది ఈ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలి కదా, సో ఇక్కడ ఆపేయండి. ఓకే, ఈ ఫింగర్ అడుగుని ఇక్కడ ఆపేసారు, వెళ్ళిపోయింది. సో తర్వాత వచ్చేసి సో మనకి ఇక్కడ వైట్ అండ్ వైట్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల కూడా మనకి బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద క్లిక్ చేయండి. చూసారా కదా, మొత్తానికి వెళ్ళిపోయింది. చూసారా, లయన్ మొత్తానికి వెళ్ళిపోయింది. లయన్ లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళిపోయింది. సో ఓకే, తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ అంటే ఇక్కడ చూపించాను కదా, ఒక్కొక్క ఆప్షన్ అయితే మనకు ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో తర్వాత పైన డన్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సో తర్వాత మనకి ఇక్కడ 1 2 3 4 ఉంది కదా, సో 1 2 2 చాలు, ఎక్కువ వద్దు. 2 1 1 2 అంతే. ఇక్కడ చూడండి, బరాబర్ 1 2 పెడితే చాలు, ఇలా వచ్చేస్తుంది. హెచ్డి క్వాలిటీలో ఉంటుంది. పైన సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసుకుంటే చాలు. సో మన ఫోటో అయితే ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ మనకు పైన ఫినిష్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫినిష్. ఓకే, ఫినిష్ మీద క్లిక్ ఇచ్చేస్తే చాలు, ఫినిష్ అయిపోయింది. టు హోమ్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్ చూపించాను కదా, సో ఇదే చాలా సింపుల్ అది. సో ఆ యొక్క యాప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో యాప్ అయితే వెంటనే డైరెక్ట్ మీద అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకైతే చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. ఇది మీ చేతుల వరకు. సో గూగుల్లో ఎలా ఉందంటే, మనం ఫొటోస్ పెడితే ఒక్కొక్కసారి సగం మక్కం కట్ అయిపోతుంది, సగం ఎయిర్ కట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి చేతులు కాలు సగం సగం వెళ్ళిపోతున్నాయి అట్లా. అందుకోసం అని చెప్పి ఈ యాప్ గురించి వీడియో చేయాలని చెప్పి వీడియో చేశాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లకు వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలని చెప్పి నాకు క్వశ్చన్ వేశారు కాబట్టి వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా పేరు Teluguabbai Remo. జై హింద్, బాయ్, సీ యూ, టేక్ కేర్. ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చి బెల్ గంట కొట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, టేక్ కేర్, జై హింద్.